తెలంగాణకు వచ్చే దేశ విదేశీయులను పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లడం లక్ష్యం. ట్రెవేరియా ఫెస్ట్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీయులు పర్యాటక, సాంస్కృతిక వారసత్వ కట్టడాలను, చారిత్రక ప్రాంతాలను సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహించిన ట్రెవేరియా ఫెస్ట్కు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక వారసత్వ, చారిత్రక ప్రాంతాలు, ఆయా ప్రాంతాల ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాల గురించి సమగ్ర సమాచారాన్ని పర్యాటక ప్రేమికులకు తెలియజేయడం లక్ష్యంగా ట్రెవేరియా ఫెస్ట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. పర్యాటకులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, ఆయా పనుల నిమిత్తం తెలంగాణకు వచ్చేవారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అనేక పథకాలు చేపడుతున్నామని చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్కు అంబాసిడర్గా నిలవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఎన్ టూరిజం అంబాసిడర్ కార్ల్ జోషువా, ప్రముఖ చారిత్రకారుడు డాక్టర్ సిన్హారాజా తమ్మిట, ట్రెవేరియా ఫెస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆంటోనీ విపిన్ దాస్, రవాణా పరిశ్రమ, ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే మన యాంటనీ విపిన్ దాస్ అండ్ విదుషి దుగ్గల్ అరౌండ్ ది వరల్డ్ ఇన్ మ్యాగ్నెట్స్ అని చెప్పి తెలంగాణకు సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి చాలా ఇందులో పొందుపరిచారు. అంటే ఎవరెవరైతే ఇక్కడ వెళ్ళి చూడలేనటువంటి వాళ్ళు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే తెలంగాణలో ఎంత హెరిటేజ్, అంటే రిచ్ కల్చర్ ఉంది, ఎన్ని రకాల ఫోర్ట్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఏమేమి కింద. సో ఆల్ ఇన్ వన్ అనే పద్ధతిలో తీసుకోవడం జరిగింది. ఇది టూరిజం ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇతర దేశాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. సో ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క స్టేజ్ నుంచి వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించి, ఏ అంశానికి సంబంధించి, ఏ విషయానికి సంబంధించి ఎవరు వచ్చినా వాళ్లను తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలకు తరలించే పద్ధతిలో కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా డిపార్ట్మెంట్ ద్వారా. సో ఎక్కడేమంటే వచ్చినట్టు వందలాది మంది వస్తూ ఉంటారు, కొన్ని ప్రోగ్రామ్కి 1000 మంది వస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు కన్నా శాంతి కూడా 1,00,000 మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మేమేమో టూరిజం ప్రమోషన్ మార్కెట్ కోసం ఇతర దేశాలకు పోతాము. ఒకవైపు ఇతర దేశాల టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ, మార్కెట్ చేస్తూ, మన రాష్ట్రానికి వస్తున్నటువంటి విదేశాలను కూడా టూరిజం ప్రమోట్ చూపించాలి కదా. సో దానిపైన ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేసి వచ్చిన ప్రతి ఒక్కరు ఒట్టిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోకుండా వాళ్ళని